హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు వచ్చేసి మనమైతే మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో రోబ్లాక్స్ లో ఆడి బోర్ కొట్టేసింది. అండ్ శర్వన్ లాస్ట్ వీడియోలో మైండ్ క్రాఫ్ట్ నేర్పిస్తా అన్నాడు. అండ్ ఆడ తను అదే చెప్పుకుంటున్నాడు, ఇంట్రో తను చెప్పుకుంటున్నాడు. సో నేర్పిస్తానైతే గుంజుకొచ్చేసాడు అనమాట ఈ గేమ్ లో కూడా. సో ఆల్రెడీ మన దగ్గర మైండ్ క్రాఫ్ట్ ఉంది. పార్కోడ్ చాలా చండాలంగా చేశారు ఫస్ట్ వీడియోలో. మీరు అందరు చాలా మంది చూసారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ మైండ్ క్రాఫ్ట్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, వీడైతే వచ్చేసిండు, మనకి దగ్గరికి అయితే వచ్చేసిండు. మాట్లాడాలమ్మా, ఇదిగో మాట్లాడా. మాట్లాడమన్నా. అయ్యా ఆగు బ్రో, ఎఫ్ఐ నొక్కుంచే. అది కాదు బ్రో, నాకు నువ్వు ఒకటి చెప్పు. ఇక్కడ కింద హెల్త్ ఉంది, హెల్త్ గురించి నాకు తెలుసు. ఇదేమో మధ్యలో అటు ఇటు తిరుగుతుంటే ఇక్కడ చుక్క ఉంది. దాని కింద డబ్బాలంటే స్లాట్స్, అవి తెలుసు. పైన హంగర్, అది నువ్వే అన్నావు హంగర్ అని. హంగర్ అప్పుడే మర్చిపోయాను. నాకు మైండ్ క్రాఫ్ట్ అలవాట్లేదు బ్రో. దాని కింద ఒకటి నీకు అదే చుక్కలాగా ఉంది దాంట్లో మధ్యలో. అదేమో అటు ఇటు తిరుగుతుంటే నువ్వా అది నన్ను లొకేట్ చేస్తాను. అది నువ్వు తిరిగే. అరే అరే, నాది గేమ్ పాస్ అయింది. ఓకే ఓకే. ఇగో, ఓ అవును, నువ్వు ఎటు వెళ్తే అటు ఉంటుంది. నైస్ బ్రో, వండర్ఫుల్. ఏంటిది గేస్ ఇది? ఈయన గారు ఏంటో మళ్ళీ గేస్ షేడర్స్ అంటే లిటరల్లీ నేను ఒకటి అబద్ధం చెప్పా గేస్. నాకు షేడర్స్ వేయడం కూడా రాదప్ప చెప్పాలంటే. మొన్న ఫస్ట్ వీడియోలో షేడర్స్ వేయడం రాదు అది FPS తక్కువ అవుతుందన్నా కదా. అదేంటంటే ఏదో వీడియోలో చూసా, యూట్యూబ్ వీడియోలో. ఆ వీడియోలో చూసి ఏదో చెప్పేసా అనమాట. సో బ్రో కొంచెం వెళ్దామా ఇంకా? సో గేస్ స్టార్ట్ చేసేద్దాం గేస్. సో ఫస్ట్ ఏం చేయాలి, బేసిక్స్ ఇవన్నీ చెప్తారా కొంచెం నాకు? హంగర్ లెవెల్ ఉందా నీకు? హంగర్ ఒక 3 బార్స్ ఏంటో నల్లగా ఉన్నాయి, మిగతావన్నీ కలర్గా ఉన్నాయి, డబ్బాలుగా పిక్సెల్స్. హెల్త్ కూడా హాఫ్ హార్ట్ పోయింది హెల్త్ నాకు. ఓకే ఓకే. ఇగో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ కొట్టు, లెఫ్ట్ క్లిక్ వచ్చి పట్టుకో. ఓకే. ఏమైందిరా? చేత్తో కొట్టేస్తాడు చెట్టుని. అదే అట్లనే కొట్టాలి. నన్ను చూడు, నా చేతులు కందిపోతాయి బ్రో. నాయి ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న చేతులు కందిపోతాయి బ్రో. నాయి ఏం కాదు. ఇప్పుడు నన్ను ఒకటే దెబ్బతిన పలగొడతా చూడు. వన్ పంచ్ మ్యాన్ వాళ్ళకి కొట్టాలి. వన్ పంచ్ నాకు అవట్లా, గంట సేపు పడుతుంది. ఎంతసేపు ఇంకా? ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్రో. అది ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను ఇప్పుడు చెట్టు కొమ్మ. నీకు వచ్చింది చెట్టు కొమ్మ. నేను చెట్టు కొమ్మనా? గొడ్డలు తీస్తావు, గొడ్డలు తీసి వేసేస్తావు. గొడ్డలంట. నేను చెట్టు కొమ్మను కాదు బాబోయ్. నేను ఇక్కడ లేను బాబు. నేను ఇక్కడ లేను బాబు. నేను కనపడలే. రావాలి బాబు ఇటు. ఓ బాబు. ఓకే, ఏదో నేర్పించాడు దాంట్లోనే చేశాడు. అదేంటి నేను దేవుణ్ణి బ్రో. నాకు కొంచెం చెప్పండి, దీంట్లో దేవుడు ఉంటాడా? చెప్పినా నేను గాడ్ కదా. నీకు ఫుడ్ కావన్నా? ఫుడ్ మరి హంగర్ ఫుడ్ తింటే హంగర్ రిస్టోర్ అవుద్దా? సో హెల్త్ ఎలా రీజనరేట్ చేసుకోవాలి గేమ్ లో? ఫుడ్ తింటే నీకు రీజనరేట్ అవుతుంది. తినది సూపర్ ఫుడ్. బ్రో ఫ్లెష్ కొంచెం కుక్ చేసేస్తారా బ్రో? నాకు గేమ్ రాదు కానీ ఇంగ్లీష్ వచ్చు. కుక్కుడే పేరు ఫ్లెష్. ఇంగ్లీష్ నాకు వచ్చు గేస్, సో చెప్పగలను. ఏం ఫుడ్ బ్రో ఇది? కొంచెం కలర్ మారింది. నా హంగర్ కలర్ మారింది. యా అప్పుడే పోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. నిజం చెప్పాలా? యా అది జాంబీ
జాంబిని చంపితే పడుతుంది. చిచ్చి లే మొత్తం ఒకేసారి ఎలా పడేయాలి అయ్యో మొత్తం? గైస్ మర్చిపోయినా, ఇంట్రో కోసం టైం ఆపినాం గైస్, మర్చిపోయినా, సారీ. రిజ్యూమ్ చేసేద్దాం. ఆ. ఏం చేయాలి బ్రో నేను? ఏం చేయాలి ఏం నేను? కాదు. ఏం చేయాలా? ఉమ్. సరే కానీ దా ఇగో దా ఫుడ్ ఇదంతా చెట్లు కట్ చేద్దా, నేను కూడా సరే బ్రో బాబు దా బాబు, ఇది ఇగో ఇట్లా ఆ. కట్ చేయాలన్నమాట. ఓకే. చూస్- మరి ఇందాకేంటి నువ్వు వన్ పంచ్ మ్యాన్ లాగా అలా కొట్టావు, టప్పని వెళ్ళిపోయింది. అప్పుడంటే గార్డెన్, ఇప్పుడు నార్మల్ బ్రో, అట్లా వచ్చేస్తా నేను. సంథింగ్ చేపల కూర. నాకు వచ్చింది. ముందు నువ్వు ఈ ఫుడ్ తీసే బ్రో నా దగ్గర నుంచి, ఈ ఫుడ్ తీసే నా దగ్గర నుంచి. చి ఓ మంచి ఫుడ్ బ్రో అది. మంచి ఫ్రూట్ Super ఏమన్నా fruit తెలుసా? జాంబీ దగ్గర నుంచి కొట్టేశాను అన్నావు. ఓ, ఇదేంటిది? ఇది కూడా బ్రేక్ అయిపోతుందిగా. ఇది బ్రో నాకు ఒకటి చెప్పు బ్రో. ఇప్పుడు ఆగా ఇక్కడ ఏం లేదు, మరి ఇది గాల్లో ఎలా ఉంది అసలు? దట్స్ మైన్క్రాఫ్ట్ లాజిక్. మైన్క్రాఫ్ట్ లాజిక్ ఆయన రోబ్లాక్స్ లో కూడా ఇంతేలే గైస్. సో ఫస్ట్ నేను అంత అటెన్షన్ పే చేయాలి, కానీ గేమ్ లో వేరు ఉండాలి కదా, దట్స్ వై అడిగా. ఎలా హౌ రోబ్లాక్స్ లో కూడా అలాగే ఎలా ఉంటాయి హౌ? అది నాకు అర్థం కాదు. అప్పటి నుండి నా లాగ్స్ దొబ్బెత్తున్నా అయ్యా. డ్రాప్ అదేంటిది పడిపోయింది? రైట్ క్లిక్ ఎవరు బ్రో నేనేదో రైట్ క్లిక్ కిందక నీ దగ్గర నుంచి తప్పించుకునేటప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయబోయి రైట్ క్లిక్ చేసా. బ్లాక్ ప్లేస్ చేయొచ్చు అని నాకు అర్థమైంది, సో చేసా. యా బ్రో హౌ గాల్లో ప్లేస్ చేశాను నేను, ఎలా ప్లేస్ చేసా? నువ్వే సార్ ఇట్లా ప్లేస్ చేసినావు అది. ఇక్కడ ప్లేస్ చేసా సేమ్. నాకేం తెలియదు. బ్రో తగులుతుంది నీకు. మళ్ళా గాడ్, ఐఎమ్ గాడ్. ఏం చేయాలి ఈయన గారు? ఏం చేయాలి ఈయన అర్థం కావట్లా. గైస్ మా ఇంట్లో గాడే కదా. సో మా ఇంట్లో ఇప్పుడు జిగేలా ఉంది, అంటే ఇంత కరెంట్ పోయింది, ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. సో జిగేలా ఉంది నాకైతే. బ్రో నువ్వు నిన్ను కొట్టి చంపేస్తా చేసి ఈరోజు ఈయన గారిని. పడిపోయా కొట్టు నెదరైట్ సోడా. వాట్ ఇస్ దట్? ఏం లేదు. ఇదేంటి? కత్తి కత్తి వద్దులే నీకోసం చేతిలో గన్ను లేదా నేర్పిస్తా అని చెప్పి నువ్వు ఇలా పొడవకూడదు, వెన్నుబడి పడుతున్నావు. ఏ మేక బ్రో ఆగదు. ఇదేంటిది? సాప్లింగ్ అదంతా ప్లేస్ ఏ మొక్క ఇక్కడ చెట్టు వస్తుంది. డాన్సింగ్ అక్కడనే నాకు డాన్సింగ్ వస్తుంది. అక్కడనే ఉండు. అవునా? అక్కడనే ఎలా వచ్చింది? అదే పెరుగుతుంది. ఏదో వచ్చింది నాకు. అవును ఇట్రా. నువ్వు మొక్కల్లో కూడా పెంచేయగలవా గోడైతే? బ్రో మొక్కల్లో కూడా వెంటనే పెంచేయగలవా గోడైతే? మొక్కలు నువ్వు చెప్తే పెరిగిపోతాయా? గైస్ నీకు గార్డెన్ ఎందుకు చెప్పినా చెయ్యి. ఇందాక నా లోపల నుంచి పెరుగుతున్నావు కదా, చెయ్యి. నువ్వు గోడ కదా పెరిగిస్తావు కదా, కావాలంటే చేసేయి. దీనికి ఏం చెప్పాలి? ఈయన నేను ట్రోల్ చేస్తా అంటే నన్ను ట్రోల్ చేస్తా ఉంటా. ఏంటి ట్రోలా బ్రో? అదే అదేమంటారు, నిజం చెప్పు బ్రో. సంథింగ్ ఏదో ట్రోల్ అన్నావు. సరే నేర్పిస్తుందా? లాస్ట్ వీడియోలో కూడా ట్రోల్ అన్నావు. ట్రోల్ చేస్తున్నావు, నేర్పిస్తున్నావు. నిజం చెప్పు. నిజం చెప్పు. సరే నేర్పిస్తుందా? ఇంకోసారి అట్లా చేద్దా. ఇగో ఇది మైన్ చేయాలి. ఓకే మైన్ అంటే సో గైస్ మా ఓడు కండల్ కాటరాజ్ అనమాట. సో చేత్తోనే
కొమ్మను కొట్టేసి పడగొట్టేస్తాడు. అండ్ ఇదేంటంటే టెక్నాలజీ గాల్లో ఉంటది. ఫా యా. సరే నేను ఇక్కడ ఎంత ఉన్నాయి ఇవి ఓ క్లాక్స్ ఏంటి ఈ కొమ్మలు ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం వీటిని మైన్ చేసే దాంతో అయితే 9 ఉన్నాయి ప్రస్తుతం. సరే దా ఇదిగో కావాలా? ఇగో ఈ కొట్టు. ఉయ్. అరే నాయనా నీకు నేర్పియన్నా వద్దా? నేర్పించు. ఈ కొట్టు. ఓకే ఈ అమ్ముకో. వచ్చేసింది క్రాఫ్టింగ్ టేబుల్. ఆగు బ్రో, పెట్టేసా. డాన్స్ ఏదన్నా క్రాఫ్ట్ చేయొచ్చు అంటే ఓ క్రాఫ్టింగ్ టేబుల్ అంటే ఇదేనా? ఓకే ఓకే అర్థమైంది తెలుసు. చెప్పాను నీకు ఇంగ్లీష్ వచ్చాను. యా నాకు వచ్చు. అంటే నేను పైన టెక్స్చర్ చూసి నాకు అర్థం కాల. సో దీంట్లో నేను అన్ని క్రాఫ్ట్ చేస్తారు. అదేగా ఇది కాదు నేను చెప్పేది వింటావా? నీకు కొట్టేది మారిపోదాం. అబ్బా కొట్టాడు బూస్ట్ అవుతుంది బ్రో. ఒకసారి కొట్టు, నేను పరిగెడుతుంటే బూస్ట్ అవుతుంది. వావ్ బూస్ట్ హార్లిక్స్ అన్ని అవుతున్నాయి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను తాగు. అయ్యా బ్రో 1 హార్ట్. ఎక్స్ట్రా ఇట్లానే ఉంటది చెప్పినట్టు. అయ్యో బ్రో ఎక్కడికో చూడు పడ్డా బ్రో. స్నో మొత్తం ఇది స్నో. గైస్ అంటే స్పాన్ మంచిగా లేదని వాడిని ఇక్కడికి షిఫ్ట్ చేసినాం గైస్. ఓకే చీకటి అవుతుంది అక్కడ. ఏడో పడేసావు అక్కడ. సరే రా ఏడేం చేయాలో చెప్పు. మళ్ళీ జాంబీస్ వచ్చేస్తాయి. సారీ నీ వర్క్ ప్లాన్స్ తీసుకో. ఓకే 32 ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఓకే దీంట్లో క్రాఫ్ట్ అంటే నీకు స్టిక్స్ కనబడుతున్నాయా? స్టిక్సా? పక్కన బుక్ ఉంది. ఓకే దాని మైండ్ చేయి. ఓకే గైస్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం కట్ చేస్తాను అనమాట. అండ్ యా ఇది బ్రేక్ చేయడం మర్చిపోయా. సో బ్రో చెప్పు ఎందుకు బ్రో నేను అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల మార్నింగ్ అయిపోయింది. అప్పుడే వాట్ ఇస్ దిస్? అదే చెప్తా ఏమైంది చెప్తా. ఏమైంది? ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్. పికాక్స్ ఏది? ఇదిగో నువ్వు మాట్లాడకుండా. ఓకే కేవ్ ఫస్ట్ టైం కేవ్ అరే 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 వచ్చే అయ్యో ఇక్కడికి రా. నీకు ఫుడ్ కావాలనుకో వీటిని వేసేసా. హౌ నిన్ను కొట్టినట్లే దీన్ని కూడా కొట్టాలి. కాకపోతే పికాక్స్ తో కొట్టాలి. మరి నీకు హెల్త్ ఎక్కువ తీసుకుంటది. సో ఇట్లా కింది ఎప్పుడు కానీ ముందే చెప్తున్నా ఇట్లా కిందికి తీసుకుంటే మైండ్ చేయదు. వై అంటే లాభాలు ఉంటే డైరెక్ట్ దాంట్లో పడతావు కాబట్టి అది ఫస్ట్. ఓ షిట్ ఓకే నైస్. ఎప్పుడు కానీ ఏదైనా కేవ్ దగ్గర ఉన్నదా చూసుకో. ఓకే అన్నాడు కేవ్ అంటే పెద్ద మొక్కలా ఉంటది అదే వచ్చు నీకు బ్రో. చెట్లేంటి స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి? ఇంతేనా? స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి మంచిగా.
ఫారెస్ట్ రా. సరే ఫారెస్ట్ నీకు ఇక్కడ ఎక్కడ కేవ్ లేదు కదా, లేదు. ఇగో ఒకసారి ఇట్లా మైండ్ చేయి కిందికి. అరే సర్వర్ లాగైతుంది, నువ్వు ఇట్లా వేయకు. ఇదిగో సరే ఇంకా మైండ్ చేయాల కిందకి. మైండ్ చేయి, ఓకే ఇట్లా మైండ్ చేయి. స్టోన్ వచ్చారు అక్కనే. వచ్చింది. స్టోనేజ్. స్టోనేజ్ అంటే స్టోనేజ్ ఓడిని అయిపోయినప్పుడే. వాట్ ఇస్ దిస్? స్టోనేజ్ ఓడిని ఎందుకు చేసావు నన్ను? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? నేను ఇప్పుడు మోడర్న్ నోడ్ని స్టోనేజ్ అయిపోయాను నీ వల్ల. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. ఈయన మళ్ళీ గోడ అయిపోయాడు. ఇగో మైండ్ చేయి కొద్దిగా, స్టోన్ మైండ్ చేయి. ఓకే నా కింద ఎవడు మైండ్ చేయమన్నాడు రా నిన్ను? నువ్వే కదా నీ కింద చూపించి మైండ్ చేయమన్నావు. ఓకే నేను స్టోన్ చూపించిన. మైండ్ చేయి. మరి సైడ్ లకి నీకు ఎంత స్టోన్ తీసుకో. సరే ఎంతైనా తీసేసుకోనా? చెప్పాను నా కాపర్ అంత కిందికోకు. వై? నీకు ఫస్ట్ బేసిక్స్ చెప్తా గైస్. వీనికి బేసిక్స్ చెప్పి నేను కలుతా గైస్. వీడు బాగా చెప్తున్నాడు. బేసిక్స్ చెప్పినాక కలుతా గైస్. ఓకే గైస్, అప్పటి వరకు విల్ బి రైట్ బ్యాక్. గైస్ వీనికైతే బేసిక్స్ అయితే నేర్పించిన. స్టోన్ యాక్స్, స్టోన్ పికాక్స్. నీ స్టోన్ పికాక్స్ పెట్టు గైస్. ఇదిగోండి గైస్. అండ్ గైస్ అయ్యో, మీరు హాయ్. ప్రొటెస్ట్ చేయాలి గైస్, ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయాలి. నన్ను కొట్టి మళ్ళీ హెల్త్ మొత్తం నింపడానికి బ్రెడ్ ఇచ్చి లాగేసుకున్నాడు. ఇవన్నీ చాలా దారుణం. అండ్ గైస్ మీకు ఒకటి చూపించాలి, నేను చేసిన కళాఖండం అనమాట. ఇలా వెళ్ళామంటే అమ్మ వద్దులే మళ్ళీ హెల్త్ పోతుంది. ఇదిగోండి ఇక్కడ నీట్గా మెట్లు చేశా. సో ఇలా వెళ్ళాం అనుకోండి. పని చేయి. రుకో ఆగును. ఇక్కడ మొత్తం చూసారా, నాకు ఇదేదో కాపర్ దొరికింది, ఆ తర్వాత కోల్ దొరికింది. అయినా లాగేసుకున్నాడు ఆయన, అది అప్పుడే కాదని చెప్పి లాగేసుకున్నాడు. ఇక్కడ మొత్తం ఒక పెద్ద రూమ్ చేశాను నా కోసం. నేను పడతా ఇక్కడ, చూసారా ఎంత బాగున్నాను ఇక్కడ. సర్లేండి శర్వాన్ చెప్పించేద్దాం, లేదంటే ఇప్పుడు ఉగ్ర రూపం ఎక్కేలా ఉన్నాడు. అట్లా గైస్ నీకు చెప్పిన పని చేయి. ఏంటి? ఇంకేం చెప్పినా యా షీప్ కొట్టాలని చెప్పాడు. షీప్ బా ఎక్కడున్నావు? అదిగోండి నేను పట్టుకొస్తా. వచ్చింది. దొరికింది. అమ్మా వన్ షాట్ ఫసక్, వన్ పంచ్ మ్యాన్ అయిపోయా నేను కూడా. మూడింటిని వేసేసేయి. అక్కడ బ్లాక్ షీప్. వైట్ ఓన్లీ వైట్. ఓన్లీ వైటా? వైట్ ఎక్కడ ఉంది? ఇంతకుముందు వైట్ అన్నీ వేసేసి ఇక్కడ. ఓకే ఇక్కడ ఎవరు దొరికింది? ఎక్కడ ఏ బూస్కే. ఓకే వచ్చేసింది. నైస్. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్. మిగతా ఇదేంటిది? ఏం చేయాలని చెప్పిన నెక్స్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ చేసి బెడ్ చేయాలను. యా చేసి. ఓకే బెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ బుక్ లో ఏం కనపట్లా. మూడు ఊళ్ళు ఒక పేజెస్ ఉన్నాయి. పేజెస్ దాంట్లో చూడు. ఉంది. నీకు బెడ్ అయిపోతే నెక్స్ట్ థింక్ వెళ్ళిపోదాం. బెడ్ వచ్చేసింది, నేను నిద్రపోతా. ఇంకా వాట్ నిద్రపోలేమా? టైం చూడు. ఏముంది బ్రో, పొద్దున్న నిద్రపోతా. యూ కెన్ ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ ఆర్. వాట్ ఇస్ దిస్ బ్రో? ఎలాంటి గేమ్ లోకి పట్టుకోవచ్చు? పొద్దున్న రెస్ట్ తీసుకుందామన్నా లేదు పడుకోవడానికి. వాట్ ఇస్ దిస్? స్కూల్కి పోయినాక నిద్రపోయినా బెడ్ వేసుకొని నిద్రపోయా. బెడ్ వేసుకుని నిద్రపోవాలా, బట్ బెంచ్ మీద నిద్రపోయా. గైస్ వీడు నిజం చెప్తున్నా, మీరు పెద్దోడు అనుకుంటున్నారు కానీ చెప్పాను అప్పుడు. వద్దులే, వద్దు గైస్ చెప్పేస్తా గైస్. వద్దు ఏం చదువు సర్లే. ఏం గైస్ ఒక హింట్ గైస్, వీడైతే చిన్నపిల్లోడు. ఏ క్లాస్ మీరు చెప్పండి. చిన్నపిల్లోడు, నిజంగా చిన్నపిల్లోడే. చిన్నోడే. నేను కామెడీ కంటలా, లాస్ట్ వీడియోలో కామెడీ కన్నాం, బట్ ఈ వీడియోలో నిజంగా చెప్పిన చిన్నపిల్లోడే. చిన్నోడే గైస్, నిజం చెప్పడానికి చిన్నోడు. నా వాయిస్ బట్టి అర్థమైపోయి ఉంటది మీకు ఫస్ట్ లోనే. దీవరా
గెస్ చేయండి గైస్ వీడు ఎన్నో క్లాస్. యా కామెంట్స్ లో. అండ్ నేను డైలీ క్వశ్చన్స్ అడుగుతా. ఏ మేక 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 సంపేదా దీన్ని, సంపే 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 సంపేసా విక్రమార్కుడిని నేను. ఏ ఇక్కడ మేక ఉంది. నెక్స్ట్ మేక నెక్స్ట్ థింగ్ మనం ఒక విలేజ్ ఎత్తుకాలి ఓకే. గైస్. విలేజ్ ఎత్తుకాలని వీనికి చెప్తుంది కానీ ఇక్కడ ఎక్కడ విలేజ్ లేనట్టుంది. మరేం చేస్తావు బ్రో? విలేజ్ లేకపోయినా ఏం కాదు, విలేజ్ ఉంటే ఏం కాదు. గైస్ ఒక దగ్గర విలేజ్ దొరికిన తర్వాత మళ్ళీ కలుపుతాం గైస్. అది బెస్ట్ గైస్. యా గైస్. దీంతో నాకు వల్ల కాదు, నీకు ఇదంతా చూపించినట్టే నాకు. ఇప్పుడు నేను శర్వాన్ తోటి నేను ఆడుకుంటా గైస్. సో బై గైస్. గైస్ జంగిల్ వచ్చినా కానీ విలేజ్ ఎత్తలేదు గైస్. బ్రో వీడియో నన్ను మధ్యలో నిన్ను అడగాలంటే నీకు చెప్పేది చెప్పాలంటే నాకు విలేజ్ కంటే జంగిలే నచ్చింది బ్రో. చాలా బాగుంది ఇక్కడ. చూడు టార్జాన్ అయిపోయా దీవారా. గేమ్ అని ఇద్దాం అనుకున్నా, అడవి మనిషిని ఇస్తున్నా. సారీ గైస్. అడవి మనిషి అడవి మనిషి కాదు గైస్. నేను ఐఎమ్ ఏ మోడర్నిష్ పర్సన్. టార్జాన్ జంగిల్ మ్యాన్ ఎందుకు? జంగిల్ మ్యాన్ జంగిల్ మ్యాన్ ఏంది? టార్జాన్. అరే నువ్వు అడవి మనిషే కదా టార్జాన్ కూడా కాదా? అవును కదా, సర్లే అడవి మనిషే టార్జాన్. ఇదిగో చెట్ల మీద ఎక్కుతున్నా, పుట్ల మీద ఎక్కుతున్నా, నీళ్ళ మీద ఎక్కుతున్నా. గైస్ నాకు కొద్దిగా గోల్డ్ ఫిష్ మెమరీ ఉంటది, మర్చిపోతా. ఓకే గోల్డ్ ఫిష్ మెమరీ. వాట్ ఈస్ దట్? అబ్బా హెల్త్ మామూలుగా పోవట్లా నాకు. అబ్బా అబ్బా బ్రో, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అబ్బా విలేజ్ దొరికింది గైస్. ఎక్కడ గైస్? దీన్నే కేవ్ అంటారు గైస్. ఓకే నాకు తెలుసు గైస్. గైస్ నాకు తెలుసు గైస్. శర్వాన్ గైస్ నాకు తెలుసు గైస్. బ్రో 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 హెల్త్ ఆల్రెడీ తక్కువ ఉంది. నిజం చెప్తున్నా, అక్కడ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు గైస్. స్పెక్టేటర్ లో కొత్త. స్పెక్టేటర్ అంటే మూడా? యా ఓకే మోడ్ గురించి నాకు తెలుసు గైస్. నాకు తెలిసినంత వరకు అయితే 2 మోడ్స్ తెలుసు నాకు ఇప్పుడు వరకు. సర్వైవల్, స్పెక్టేటర్ తెలుసు, అవి 2 తెలుసు. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే వీడియోలో క్రియేటివ్ లాగా అదేదో అంటారు, క్రియేటివ్ చేసి బిల్డ్ చేద్దాం అంటారు. క్రియేటివ్ ఐడియాస్ తో బిల్డ్ చేస్తారేమో అది. వాట్ ఈస్ దిస్ బుల్షిట్ గైస్? వాట్ ఈస్ దిస్? ఐరన్ సిల్వర్ లేదా? సిల్వర్ అమ్ముకుంటారు రియల్ లైఫ్ లో. ఇంకోటం యా సిల్వర్. అక్కడ విలేజ్ దొరికింది రావయ్యా. విలేజ్ ఎక్కడ ఉందో నాకు కనపట్ల. ఇక్కడ ఇదో అసలే జూమ్ గోల్డ్ లేదు దీనికి, ఆప్టిఫైన్ లాగా. జూమిఫై ఒకటి ఉంటది, అది వేసుకోండి నెక్స్ట్ వీడియో. వాట్ ఇస్ దిస్? పంట పొలం ఇటు ఉన్నది. యా ఈ బొక్కలో నుంచి వచ్చేనా? ఇంకొక ఏముంది బ్రో ఇక్కడ? గైస్ గైస్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఎక్కడో పడిపోయా. ఓకే వచ్చేసా. ఓకే వచ్చేసా. అబ్బా మెల్లగా నడుపుతున్నాడు మా ఓడికి, పరిగెత్తట్లా అవి షిఫ్ట్ నొక్కినా కానీ. షిఫ్ట్ కాదు అదే నేను మార్చుకున్నా, కంట్రోల్స్ మార్చుకున్నా. నువ్వు మార్చుకోమన్నా నువ్వే మర్చిపోయావా? బ్లాక్ స్మిత్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? వేర్ కనపట్ల. వాడు ఎక్కడ ఉంటాడు? రావయ్యా నువ్వు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్యా, నేను పోతాను. మరి బ్లాక్ స్మిత్ అంటున్నావు, వాడెక్కడ ఉన్నాడు? బ్లాక్ స్మిత్ హౌస్ అంటాడు దీన్ని. ఓకే అయితే అదే అంటారు కదా, అదే అంటారు. అంతా గుర్తులేవు గైస్, మర్చిపోయాను. ఓకే గోల్డ్ ఫిష్ మెమరీ. అదే దీంట్లో ఏమంటారు, అప్పుడప్పుడు డైమండ్స్ ఉంటాయి. అవునా? చెస్ట్ లోనా? ఇప్పుడు లేవు, చూస్తా. కాపర్ స్పియర్ ఉంది, ఓక్ సాప్లింగ్స్, ఇంకా ఐరన్ బూట్స్, ఐరన్ చెస్ట్ ప్లేట్, ఐరన్ స్వాడ్,
యాపిల్ యాపిల్. బూట్స్ అవి తీసుకో. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. ఓకే నెక్స్ట్ న్యూటన్ ఈడే గైస్. ఓకే నెక్స్ట్ న్యూటన్ ఈడే. యాపిల్ అంటాను. ఓకే యాపిల్ యాపిల్ కూడా తీసుకున్నా. పెద్దగేసింది. యాపిల్ కూడా తీసుకున్నా. ఈ కూడా తీసుకున్నా. ఐరన్ స్వార్డ్, కాపర్ స్పియర్. తీసుకో అవే మెయిన్. ఆ 2 ఐరన్ స్వార్డ్లు ఉన్నాయి. ఒక చేతిలో అది, ఒక చేతిలో ఇది పట్టుకుంటా. నాకొకటి ఇంకోటి. నీకు ఒక్కడికేనా? 2 చేతుల్లో ఎలా పెట్టుకోవాలి బ్రో? నాకు ఇట్టే చెప్తా. ఓకే మళ్ళీ నాకు ఇవ్వు. ఇదేంటిది స్పీర్ అంటే? స్పీర్ అంటే ఎలా ఉంది? ఉయ్ రైట్ క్లిక్. ఓ అమ్మ, కట్టి కటారం ఎంత ఉందేంటిది బ్రో? బయటికి రా. What is this? ఓకే ఏం నాకు కనబడట్లేదు. మేము గుర్తుకొచ్చింది గైస్. ఒక్క నిమిషం మనం కూడా ఒకటి తీసుకుందాం. ఏది? కత్తి కటారం. Guys, చూడు బ్రో ఎంత ఉందో. ఓ లెఫ్ట్ క్లిక్ చేస్తే ముసుక్కంటుంది. ఓయ్ ఏయ్, ఏ వద్దు వద్దు, నాకు హెల్త్ తక్కువ ఉంది. వద్దు, పరిగెత్తను కూడా పరిగెత్తలేకపోతున్నా. వద్దు వద్దు వద్దు, ఇది తగులుద్దని నాకు అర్థమైంది. వద్దు. guys, నాకు మేము దొరికింది. మేము గుర్తుకొచ్చింది గైస్. తెలుసు అది. బ్రో లెఫ్ట్ క్లిక్ చేస్తే నీకు తగులుతుంది బ్రో. ఏయ్, ఏయ్. అబ్బో సారీ సారీ సారీ. నీకు హెల్త్ తక్కువ ఉందని చెప్పా కదా, మళ్ళీ ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చి. సారీ 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 సారీ. బ్రో సర్వర్ ఏమైనా గ్లిచ్ అయిందా? సర్వర్ ఏమైనా గ్లిచ్ అయిందా? అలా వచ్చే సడన్ గా ఇక్కడికి. అంటే అది టెలిపోర్ట్ అని ఒక. టెలిపోర్ట్ అంటే ఎక్కడ ఉన్నాడు ఎక్కడికో వెళ్ళడం కదా, అంతేనా? యా, అది తెలిసే నీకు. తెలుసు. సో కొంత ఇంగ్లీష్ వచ్చు సార్. పవర్ ఉంటది. నాకు ఇంగ్లీష్ వచ్చు సార్. గాడ్స్ కి టెలిపోర్ట్ అనే పవర్ ఉంటది. ఓకే సో ఆ పవర్ నుండి నేను గాడ్ అని చెప్పి పోతే గాల్లో తేలుతున్నాడు ఏ సీన్ గారు. చెప్తా. సరే అయ్యో నైట్ అయితే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? పడుకోవాలి. అది కూడా తెలియదు. తెలీదుగా. బ్రో ఏం చేయను? ఐరన్ బూట్స్, ఐరన్ చెస్ట్ ప్లేట్. వాట్ షుడ్ ఐ డు? వేసుకో. ఏ ఎవడాడు? ఏ విలేజర్ బాబాయ్ హాయ్. ఏ కొడుతున్నాడు. అది జాంబీ రాడు. ఏ విలేజర్ విలేజర్. జాంబీ ఏం చేయను? యాక్స్ తో కొట్టనా? యాక్స్ తో గొడ్డలి. స్వాట్ తో అమ్మా సంపాస్తున్నాడు. హెల్త్ పోయింది. మాన్స్టర్ అంటరా? తెలుసులే. ఈడు విలేజరేనా లేదా జాంబీయా? ఈడు విలేజర్. విలేజర్ గ్రీన్ కలర్ ఉంటేనే జాంబీ. అవునా? ఓకే. మరి ఇదేంటిది? పందే? పంది వీరుడు కుమారవర్మ, పంది వీరుడు కుమారవర్మ, పంది పంది. గైస్ అయ్యా ఎవరు నవ్వింది? ఎవరు గైస్? నవ్వినట్లు సౌండ్ అని పడింది ఇదొచ్చు. బ్రో. నాకు టూ హార్ట్స్ ఉన్నాయి బ్రో. నువ్వు ఇట్రా. ఓకే నేను డేస్ కప్ చేస్తా. నువ్వు బెడ్ వేసుకొని పడుకో. రైట్ క్లిక్ కొట్టి మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి. ఓకే నైస్. బాగుంది ఇదేదో. ముందు నువ్వు నాకు ఐరన్ బూట్స్ ఏం చేయాలో చెప్పు. వాటితో ఇగో ఆర్మర్ అవి వేసుకో. ఎలా? ఓ ఏడదు. వచ్చేసింది. ఏ వీరుడిలా ఉన్న డీజే గేమర్ బ్రో. నువ్వేమో అంత మంచి బట్టలు వేసుకున్నావు. నాకు చూడు చిరిగిపోయిన బట్టలు ఇచ్చావు. ఏంటిది ఇది? పద్ధతేనా? వెనకాల చిరిగిపోయింది. ఎదరెక్కడ నా చెయ్యి దగ్గర చిరిగింది చూడు. చెయ్యి దగ్గర ప్యాంట్ ఉంది అక్కడ చిరిగిపోయింది చూడు. ఇక్కడ అదిగో బ్రో పైనుంచి షర్టు తక్కువ వచ్చినట్లు ఉంది. వెనకాల కూడా ఉంది. ఇదిగో నువ్వు ఇన్ షర్ట్ వేసావా? ఓకే నమ్మేసా. స్కిన్ ఓకే సరే. నాకు 2 హార్ట్స్ ఉన్నాయి. అవి జాంబీ కూడా కొట్టేశాడు మొత్తం. ఫుడ్ తిను లేదా? యాపిల్ ఉంది. యాపిల్ అది కాదు. ఇగో హంగర్ మొత్తం నిండిపోయింది. మంచిగా నేర్పిస్తున్నా. ఇటు మైండ్ క్రాఫ్ట్ లా మంచి ఫుడ్ కావాలంటే గోల్డెన్ క్యారెక్టర్ దాంట్లో ఒకటి. గోల్డెన్ క్యారెట్. ఏ గోల్డ్ రాసావా? గోల్డ్ నాకేనా? తినేస్తా. ఎస్ గోల్డ్ కోటింగ్ చేశాడు కేసు నా కోసం. శర్వానికి ఎంత ప్రేమ చూడండి నా మీద.
మాకు తెలుసులేరా. మరి గోల్డెన్ యాపిల్స్ సరే. అంటారా ఏంటి? గోల్డెన్ యాపిల్స్ అంటారా ఏంటి? సో గైస్ ఇంటర్నెట్ ఇట్లా అయితే కొద్దిగా కష్టమే. సరే చెప్పు చెప్పు చెప్పు. ఏమంటారు ఉమ్, బ్రో, నీకు ఇదొచ్చికైతే ఓవర్ వరల్డ్ ఉండే ఉమ్. నెక్స్ట్ వీడియోలో నిద్రకోదాం. ఓకే. సో గైస్ అండ్ వీడియో వచ్చేసి చాలా లాంగ్ అయిపోయింది ఎదుర్కో- నా వల్లే. బ్రో ఇంకా అవుట్రో చెప్పేద్దామా? అవుట్రో నిద్రకి నెక్స్ట్ వీడియోలో పోదాం. సో నీకు నార్మల్ చెప్పేస్తా, Okay. పెట్టుకో. ఓకే ఓకే. విలేజెస్ ప్రతి భయంలా అంటే ప్రతి భయంలా ఉండవు కానీ ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంతకు ముందాక నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి నేను చెప్పడు ఎందుకు అని చెప్పేసి. నేను మొత్తం ఫస్ట్ వుడ్ కొట్టడం, ఆ తర్వాత పిల్ చేయడం, బెడ్ వేసుకుని స్లీప్ చేయడం, ఆర్మర్ వేసుకోవడం, ఆర్మర్ ఎలా సంపాదించాలో చెప్పాలా. ఇవన్నీ ఇక్కడ బ్లాక్ స్మిత్ లో వస్తాయని చెప్పడం విలేజ్ లో. ఇంకేమన్నా అంతే ఏం చెప్ప. క్రాఫ్టింగ్ కూడా చెప్పిన. క్రాఫ్టింగ్ చెప్పు, అదే మెయిన్ మర్చిపోయా. ఇంత నాకు క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఉందిలే. నెక్స్ట్ నీకు ఒక- సరే చెప్పు చెప్పు చెప్పు. సరే 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 ఏమంటారు నీ ఇంత నేను మైండ్ క్రాఫ్ట్ మర్చిపోతున్నా గైస్. వాట్ ఇస్ దిస్ ప్రో ప్లేయర్ అంటాడు మళ్ళీ. చెప్తా అనుకుంటున్నా. యో ఆర్మర్ అవి ఎట్లా వేసుకోవాలన్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ఆర్మర్ ఉంటుంది చూడు, వాటి కోసం మనకు ఐరన్ కావాలి. ఓకే. ఐరన్ నువ్వు ఆల్రెడీ మైండ్ చేసినావు. ఉందిగా ఇదిగో. అండ్ నీకు కోల్ కావాలి. కోల్ కూడా నీకు దాంట్లోనే దొరుకుతుంది. ఇంతకుముందు అక్కడ starting mine చేసినప్పుడు స్టార్టింగ్ నల్లగా ఉంది కదా కోల్ అన్నావు, చూసా. అది- లాగేసుకున్నావు కదా మైండ్ చేస్తే. Okay, లాగేసుకున్నా కదా చెప్పాను. ఉమ్, నువ్వు కాబల్ స్టోన్ తోని స్మెల్టింగ్ టేబుల్ అయినా చిన్న మర్చిపోతున్నా గైస్ నేను. మళ్ళీ ప్రో ప్లేయర్ అంటాడు. See, fine. సరే సరే ఇంకా ఆపు. వీడియో బాగా లాంగ్ అయిపోయింది. ఇంకా అవుట్రో చెప్తాను వద్దా? ఓవర్ వరల్డ్ కంప్లీట్ చేసిస్తా ఫాస్ట్ గా. 5 minutes చేసుకోవాలి. 5 minutes ఎట్లుంటది? ఎట్లుంటది నాకు తెలియదు కదా. ఇట్లుంటది లైక్ దిస్. ఓ వావ్, ఇదేంటి? వండర్ఫుల్. ఇట్లా ఏంటి ఉంటుంది. 2 బొక్కలు ఉన్నాయండి పైన కింద. దీంట్లో ఇక్కడ మీద ఐరన్ పెట్టి కింద కోల్ పెట్టాలి. కోల్ ఎక్కడ ఉంది? నా So, దాంట్లో cook లేదు. అవుతుంది. కుక్ అవుతుందా? అదే ఫుడ్ బ్రో కుక్ చేయడానికి. స్మెల్ట్ అయితే ఓకే అదే స్మెల్ట్ అయితే నువ్వు మాట్లాడకు, నేను చెప్పేది నువ్వు. ఓకే స్మెల్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ థింగ్, ఆ స్మెల్ట్ అయిన ఐరన్ తోని ఓకే నువ్వు క్రాఫ్టింగ్ టేబుల్ లకు పోతే ఓకే. నీకెక్కడి నుంచి వచ్చింది క్రాఫ్టింగ్ టేబుల్? నాది. చూపిస్తుంది. ఐరన్ స్మెల్ట్ అయిన ఐరన్ ఉంటాయి కదా, ఆ, దాంతో క్రాఫ్టింగ్ టేబుల్ లకు పోతే నీకు ఆర్మన్ వస్తుంది. ఓకే సేమ్ అట్లనే డైమండ్స్ ఎతకాలి మనం. కేవ్లకు పోయి అటు పోయి ఇటు పోయి ఆ Okay. జాంబీస్ వాళ్ళు వస్తుంటారు, కొడుతుంటారు, చంపేస్తుంటారు మనల్ని. Okay. సర్వైవ్ కావాలి. ఓకే ఓకే ఇదంతా ఓకే కదా? ఓకే. ఇదంతా నేర్చుకున్నందుకు నీకు కేక్ ఇస్తున్నా తిను. ఈ కేకు ఎలా తినాలి? హంగర్ బార్ కొద్దిగా పోయినాక తిను. పోయింది So, guys. ఆల్రెడీ. యా, ఎలా తినాలి చెప్పు bro. నీకు వీడియో తర్వాత తిన్నెత్తు కానీ మొత్తం నీకే కానీ. Okay. ఓకే ఓకే అవుతో చెప్పుకున్నంత ఓకే. ఎక్కుతా. చెట్టు ఎక్కుతానా? తార్జాన్ నేను. ఇక్కడ నాకు ఇవన్నీ చాలా మామూలు విషయం. తార్జాన్. యా Guys, మళ్ళీ చెప్పుకుందాం, కొంచెం స్పేషియస్గా ఉంది. సరే ఇంక చెప్పేద్దామా? నేను నార్మల్ తీసేయాలి. నా అందమైన బట్టలు చూపించాలి కదా వ్యూవర్స్కి. నువ్వు ఎలాంటి బట్టలు ఇచ్చావు? ఓకే నెక్స్ట్ గైస్, నెక్స్ట్ వీడియోలో వీనికి స్కిన్ ఇస్తా. నెక్స్ట్ నేదర్లో నేర్పిస్తా. మూడో ఎపిసోడ్ ఎండ్ గైస్. ఎండ్ చేసేద్దాం. దాని తర్వాత మీకు సర్వైవల్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో గైస్ కొంచెం వీడియోస్ అయితే లేట్ అవ్వచ్చు, ఎందుకంటే తను నాకు కొంచెం నేర్పించాలంటే తను బ్యాక్గ్రౌండ్ లో కూడా వర్క్ చేయాలి. చాలా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు పాపం బిడ్డ. అంతే కదా బ్రో? ఓకే, అంత పొగడక, ఎందుకంటే తిరగొడతాను. దీని గురించి నాకు తెలుసు గైస్.
నేను పొగుడుతున్నానంటే సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సరే గైస్, సో ఈ రోజుకైతే ఇంతే గైస్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం. జై హింద్ అండ్ బాయ్ బాయ్. సో గైస్ నేనైతే ఇక్కడ చిన్న బొక్క చేశాను అనమాట, శర్వాన్కి చూపిద్దాం. సో శర్వాన్ ఇంప్రెస్ అవుతాడు అనమాట మనల్ని చూసి. అండ్ ఆడ మెట్లు కూడా బ్రో హాయ్, చూసావు నేను ఎంత పెద్ద బొక్క చేశాను అక్కడ. కొట్టకు నో. ఏం చెప్పావు? నన్ను ఇంప్రెస్ చేసేలాగా ఏదో ఒకటి చెయ్యి అండ్ నేర్పించు. ఇవన్నీ ఇచ్చావు, ఇంప్రెస్ చేసేలా ఏదో ఒకటి చెయ్యి. కోర్స్ గా నావేమన్నా ఉంటే నాకు ఎప్పుడు నేను వచ్చినాక మైండ్ చేద్దాం అని చెప్పిండా. అదంతా నాకు తెలియదు, నిన్ను ఇంప్రెస్ చేయాలి. చూప్, నేను నిన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పా అంతే. కొట్టకు 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 కొట్టకు. ఎందుకు వద్దు, నో 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంచిగా రికార్డింగ్ చేయి. ఓకే ఓకే, ఈ నా దగ్గర ఉంచుకోవచ్చుగా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అనవసరం గుర్చేసా. 16 వచ్చింది రా కాపర్. యా ఇది నేను మొత్తం బ్రో చెప్పు బ్రో. ఇది నేను ఖచ్చితంగా కేస్ ఈ రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే, నేను ఖచ్చితంగా ఇది వీడియోలో చెప్తా బ్రో, చెప్తా ఖచ్చితంగా చెప్తా. నేను చెప్తా. అవును వీడియో రికార్డ్ చేసినావు. అవును అర్జెంట్ నాకు అది కనబడ్డది అనుకో, నెక్స్ట్ వీడియోలో నీకు ఉంటుంది. ఆగు, అదంతా నాకు తెలియదు, నేను చెప్తా. గంటలేవురా నువ్వు అంటే అది రామ్. ఓకే యా, మళ్ళీ 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 ఇద్దరు ఫేస్లు చూడాలి. ఓకే 3, 2, 1. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చెప్పినా నీకు పెట్టుకోవా బ్రో. మనకి నేను వాడు చెప్తా, మన ఇద్దరు కావాలి. నువ్వు చెప్పుకో, నేను చెప్పుకుంటా. బై బై. నేను ఇటు వెళ్ళిపోతాను అంతే, వెళ్ళిపో. గాయస్ అంటానే, అది నిలుగాయ ఉంటాను ఇంతరా నేను అప్పటి నుండి. సరే